చాలా దారుణమైన సంఘటన. భూపతిరాజు రవివర్మ అనేటువంటి వ్యక్తి, అదేవిధంగా అధికార సీన్ అనేటువంటి వ్యక్తి అడ్వకేట్ కోటిపల్లి అయ్యప్ప గారి మీద దాడి చేయించిన వాళ్ళలో ప్రముఖులుగా అయితే అడ్వకేట్ అయ్యప్ప గారు చెప్తా ఉన్నారు. అయితే కోటిపల్లి అయ్యప్ప గారు గతంలో ఎమ్మెల్సీగా పోటీ చేసి దాదాపు 50,000 పైచిలకు ఓట్లను సాధించారు. అప్పట్లో జనసేన పార్టీ కోటిపల్లి అయ్యప్ప గారికి మద్దతుగా నిలిచింది. సాక్షాత్తు నాగబాబు గారు సైతం కూడా అయ్యప్ప గారికి ఓట్లు వేయమని చెప్పేసి ఒక వీడియో కూడా రిలీజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. దాదాపు 2017 ఆ సందర్భంలో 2017, 2018 ఆ సందర్భంలో అప్పట్లో జరిగినటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి. అయితే ఇక్కడ ఒక హైకోర్టు అడ్వకేట్ మీదే అత్యంత దారుణంగా ఆయన ప్రశ్నించినందుకు, ఏదైతే హైకోర్టులో పిటిషన్ వేసినందుకు సొసైటీకి సంబంధించి రైతులకి రావాల్సిన డబ్బులను అన్యాయంగా అక్రమంగా ఫోర్జరీ వేలు ముద్రలతోటి తీసుకున్నారని చెప్పేసి విచారణ జరిపించండి అని చెప్పేసి హైకోర్టుకు వెళ్ళినందుకు ఈరోజు ఆయన మీద ఇంటి మీద దాడి చేసి భూపతిరాజు రవివర్మ అనేటువంటి వ్యక్తి